తెలుస్తుంది. కాబట్టి సెంటెన్స్ గురించి మంచి అవగాహన రావాలి అంటే మనకు రీడింగ్ బాగా ఉపయోగపడుతుంది. రెండవది సిట్యుయేషన్స్. సిట్యుయేషన్స్ అంటే సందర్భాలు. అంటే వేరు వేరు సందర్భాలలో మనం ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడవచ్చో మనం చదవటం ద్వారా తెలుస్తుంది. మనం చదువుతూ ఉన్నప్పుడు రకరకాల సందర్భాలు, రకరకాల రంగాలకు సంబంధించినటువంటివి మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇది మనం మళ్ళీ ఆ సందర్భాలను మాట్లాడటానికి బాగా ఉపయోగపడతాయి. మూడవది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనం చదివినప్పుడు ప్రతి వాక్యంలో కూడా భాషా భాగాలు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుస్తుంది. అంటే ఇంగ్లీష్‌లో 8 భాషా భాగాలున్నాయి. నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఇవన్నీ కూడా ఎలా